చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై ఘన విజయాన్ని సాధించారు గుజరాత్ టైటన్స్. 8 వికెట్ల తేడాతో సిఎస్కే పైన ఆధిపత్యాన్ని చూపించి గెలిచారు. సిఎస్కేని మొదటి బంతి నుండే ముప్పతిప్పలు పెడుతూ వరుస వికెట్లను తీశారు గుజరాత్ టైటన్స్. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 158 పరుగులు చేసి 7 వికెట్లని కోల్పోయింది. సంజు శాంసన్ 11 పరుగులకే అవుట్ కావడంతో సిఎస్కే పీకల్లోతు కష్టాల్లో పడింది. రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే కింద మీద పడుతూ 74 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మొదటిసారి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ కాకుండా చివరి వరకు ఉన్నాడు. ఇక శివన్ దుబే గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతున్నంత మంచిది. అస్సలు ఫామ్లో లేడు. ఈ సీజన్లో 22 పరుగులకే పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ ఖాన్ 0కే అవుట్ అయ్యాడు. బ్రేవిస్ 2 పరుగులు, ఓవర్టన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు. జీటీ అద్భుతమైన ప్లానింగ్తో సిఎస్కేని 158 పరుగులకే కట్టడి చేశారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించారు. సాయి సుదర్శన్ ఒంటి చేత్తో 87 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 33 పరుగులు చేశాడు. జాస్ బట్లర్ 39 పరుగులు చేశారు. రబాడ 3 వికెట్లు తీశాడు. జీటీ ఆడుతూ పాడుతూ చాలా సులభంగా మ్యాచ్ని గెలిచారు. సిఎస్కే చెత్త బ్యాటింగ్తో, బౌలింగ్తో, ఫీల్డింగ్తో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ గెలుపుతో జీటీ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. అసలు జీటీ సిఎస్కేని ఎలా ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిఎస్కే హోమ్ గ్రౌండ్ చెన్నై చెపాక్ వేదికగా మ్యాచ్ జరిగింది. సిఎస్కే నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. జీటీ నుండి పవర్ ప్లే మొదటి బౌలింగ్ చేయడానికి మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. కేవలం మొదటి ఓవర్లో 1 పరుగుని మాత్రం ఇచ్చాడు సిఎస్కేకి. 1.2 ఓవర్ల దగ్గర సంజు శాంసన్ 4తో తన మొదటి బౌండరీని సాధించాడు. 2.1 ఓవర్ల దగ్గర రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ 2 4లతో తన మొదటి బౌండరీని సాధించాడు. 3.3 ఓవర్ల దగ్గర సంజు శాంసన్ తన వికెట్ని కోల్పోయాడు. 15 బంతుల్లో 11 పరుగులు చేసి రవాడ బౌలింగ్లో జాస్ బట్లర్ పట్టిన క్యాచ్తో వెనుదిరిగాడు. దీంతో జీటీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఊర్విల్ పటేల్ 4 కొట్టిన తర్వాత ఇమీడియట్లీ అవుట్ అయ్యాడు. రబాడ బౌలింగ్లో హోల్డర్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఒక్కటే ఓవర్లో సిఎస్కే 2 వికెట్లను కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 0కే పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్లో బట్లర్ పట్టిన క్యాచ్తో సిఎస్కే మరో వికెట్ని కోల్పోయింది. వరుసగా సిఎస్కే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు బ్రేవిస్. జీటీ మంచి ప్లానింగ్తో వరుసగా 3 వికెట్లను తీశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి సిఎస్కే 28 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. ఇది సిఎస్కే చేసిన పవర్ ప్లేలో చాలా తక్కువ స్కోర్. 8.2 ఓవర్ల దగ్గర బ్రేవిస్ వికెట్ జీటీకి దొరికింది. 9 బంతుల్లో 2 పరుగులు చేసి సుతార్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. జీటీ సిఎస్కేకి అసలు పరుగులను ఇవ్వడం లేదు. సిఎస్కే టాప్ ఆర్డర్ అంతా కుప్ప కోల్పోయింది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు శివన్ దుబే. దాదాపు 30కి పైగా బంతుల తర్వాత శివన్ దుబే నుండి 4తో 1 బౌండరీ వచ్చింది. జీటీ చాలా పక్క ప్లానింగ్తో సిఎస్కేని ముప్పతిప్పలు పెడుతున్నారు. శివన్ దుబే, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా ఈ సీజన్లో అసలు ఫామ్లో లేరు. సంజు శాంసన్ అవుట్ అయ్యాక సిఎస్కే పీకల్లోతో కష్టాల్లో పడింది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 43 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. ఈ సీజన్లో ఇది సిఎస్కే నుండి వచ్చిన ఘోరమైన అతి తక్కువ స్కోర్. ఏ సిఎస్కే ఫ్యాన్ కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ని సహించలేడు. ఇంత దారుణమైన బ్యాటింగ్ సిఎస్కే నుండి ఎవరు ఊహించలేరు. సంజు భుజాలపైన ఇన్ని రోజులు భారం వేసి ఆడారని ఈ మ్యాచ్ చూశాక అర్థమైంది. ఒక్కొక్క యంగ్ టీం 250కి పైగా స్కోర్ని కూడా ఈజీగా చేస్తున్నారు. సిఎస్కే ఏమో ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరొక వైపు ఇంకొక విషయం కూడా ఉంది. ఎంఎస్ ధోని ఫిట్గా ఉన్నా కూడా యంగ్ ప్లేయర్స్ ఆడాలని తను ప్రస్తుతం ఆడట్లేదు. మరోవైపు ఎంఎస్ ధోని నుండి తన రిటైర్మెంట్ సిగ్నల్ చాలా గట్టిగా ఫ్యాన్స్కి అర్థమయ్యేలా చేస్తున్నాడు తన యాబ్సెన్స్తో. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 75 పరుగులు చేసింది. పవర్ ప్లేలో చేయాల్సిన పరుగులను 14 ఓవర్ల సమయం తీసుకొని చేశారు. సిఎస్కే ఈసారి ఊర్విల్ పటేల్కి అవకాశం ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. 15.3 ఓవర్ల దగ్గర శివన్ దుబే 17 బంతుల్లో 22 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్లో చెత్త బ్యాటింగ్ చేస్తున్నాడు శివన్ దుబే. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్ని అసలు ఎవరూ సహించలేరు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు కార్తిక్ శర్మ. 16.1 ఓవర్ల దగ్గర రుతురాజ్ గైక్వాడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 17.5 ఓవర్ల దగ్గర కార్తిక్ శర్మ 9 బంతుల్లో 15 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో హోల్డర్ పట్టిన క్యాచ్తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఓవర్టన్ ఒక్కడే వరుసగా 4 బౌండరీలను కొట్టి 6 బంతుల్లో 18 పరుగులు చేసి హర్షద్ ఖాన్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మొదటిసారి 74 పరుగులతో అవుట్ కాకుండా చివరి వరకు నిలబడ్డాడు. ఇది నెక్స్ట్ మ్యాచెస్లో తన కాన్ఫిడెన్స్ని మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 158 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయారు. 159 పరుగుల లక్ష్యాన్ని జీటీకి ఇచ్చారు సిఎస్కే. జీటీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వచ్చారు. సిఎస్కే నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి అఖిల్ హుసేన్ వచ్చాడు. శుభ్మన్ గిల్ 3 బంతులను ఎదుర్కొన్నాక 4తో 6తో అఖిల్ హుసేన్కి వెల్కమ్ చెప్పాడు. మొదటి ఓవర్లో జీటీకి 11 పరుగులు వచ్చాయి. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అవకాశం దొరికినప్పుడల్లా 6లతో 4లతో బౌండరీలను సాధిస్తున్నారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జీటీ 55 పరుగులు చేసి 1 వికెట్ని కూడా నష్టపోలేదు. పవర్ ప్లేలో శుభ్మన్ గిల్ 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 14 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మంచి స్టార్టే వచ్చింది జీటీకి పవర్ ప్లేలో. 6.2 ఓవర్ల దగ్గర శుభ్మన్ గిల్ని ఫ్లాష్మెన్లా అవుట్ చేశాడు సంజు శాంసన్. 23 బంతులు 33 పరుగులు చేసి గిల్ వెనుదిరిగాడు. దీంతో సిఎస్కేకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు జాస్ బట్లర్. జీటీ బలమంతా టాప్ ఆర్డర్ ముగ్గురే. వాళ్ళు అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ అంత బలంగా లేదు. జీటీ సిఎస్కేకి 66 డాట్ బాల్స్ని వేశారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 82 పరుగులు చేసింది. ఆడుతూ పాడుతూ సింగిల్స్ ఇస్తున్నారు జీటీ.
11.1 ఓవర్ల దగ్గర సాయి సుదర్శన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 11.4 ఓవర్ల దగ్గర జీటీ తన 100 పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. జీటీకి పరుగులు వస్తూనే ఉన్నాయి. చాలా తెలివిగా ఆడుతున్నారు సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్. సిఎస్కేకి మొదటి నుండే అగ్రెసివ్గా గేమ్ను ఆడి స్కోర్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. 16.1 ఓవర్ల దగ్గర సాయి సుదర్శన్ తన వికెట్ని కోల్పోయాడు. చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి అవుట్ అయ్యాడు. 46 బంతుల్లో 87 పరుగులు చేసి 7 సిక్స్లు 4 ఫోర్లు కొట్టి ఆకిల్ హుసేన్ బౌలింగ్లో బ్రేవిస్ పట్నాయక్తో వెనుదిరిగాడు. జాస్ బట్లర్ 39 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 16.4 ఓవర్లలోనే జీటీ మ్యాచ్ని 8 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయాన్ని సాధించారు. సిఎస్కే సొంత గడ్డపైన ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ గెలుపుతో జీటీ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. సిఎస్కే మ్యాచ్ ఓటమి తర్వాత 6వ స్థానానికి చేరింది.